హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు అత్యంత భారీ ఎత్తున నిర్మించిన చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీని జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు. వాయిదా పడుతూనే వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సంక్రాంతికి సందర్భంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. గత వారమే డల్లాస్లో యూనిట్ సందడి చేసింది. ఇప్పటి వరకు వదిలిన పాటలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజాగా గేమ్ చేంజర్ సినిమా షూట్కి ఒక్క రోజైనా హైయెస్ట్ ఖర్చు మీద చర్చ జరుగుతుంది. అసలే శంకర్ దర్శకత్వం. విజన్ అంటే ఖర్చు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కో సీన్ ఒక్కో షాట్ కోసం కోట్లు ఖర్చు పెడుతుంటాడు. పైగా పాటల విషయంలో శంకర్ మరింత ఫోకస్డ్గా ఉంటాడు. గేమ్ చేంజర్లో ఒక్కో పాట ఒక్కో స్థాయిలో ఉంటుందని అర్థమవుతూనే ఉంది. రా మచ్చా మచ్చా పాట కోసం 500 మంది డాన్సర్లను దించిన సంగతి తెలిసిందే. వైజాగ్, అమృత్సర్ వంటి ఏరియాల్లో ఈ పాటను షూట్ చేశారు. ఇక ఈ పాట కోసం 500 మంది డాన్సర్లను రంగంలోకి దించారట. ఒక్కరోజు పాట షూట్ ఖర్చు దాదాపు 78 లక్షలు అయ్యిందట. అదే హైయెస్ట్ అని అంటున్నారు. అసలు ఒక్క పాట కోసం 10 కోట్ల ఖర్చు పెట్టే భారీ స్థాయిలో తెరకెక్కించాడట. పాటకే ఆడియన్స్ పెట్టే టికెట్ డబ్బులు సెట్ అవుతాయని తమన్ పదే పదే చెబుతూనే ఉన్నాడు. జరగండి పాట స్థాయి ఏంటో థియేటర్లో తెలుస్తుందని దిల్ రాజు హైప్ పెంచేశాడు. రా మచ్చా మచ్చా, నానా హైరానా, డోప్ సాంగ్స్ ఇలా అన్నీ కూడా థియేటర్లో బ్లాస్ట్ అవుతాయని, విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటాయని శంకర్, తమన్ అంతా కూడా చెబుతూనే ఉన్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ని కూడా త్వరలోనే రిలీజ్ చేసి మరింత హైప్ పెంచేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుందట. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీలీల అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం గుంటూరు కారం కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాల నడుమ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్కి రాగా ఈ చిత్రం అనుకున్న అంచనాలు అందుకోలేదు. కానీ ఆడియన్స్ పరంగా మాత్రం సెన్సేషనల్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే ఊహించని సెన్సేషన్ని సెట్ చేసిందనే చెప్పాలి. మరి ఇది ఎంతవరకు వెళ్ళిందంటే యూట్యూబ్లో ఈ 2024 ఏడాదిలో గ్లోబల్ వైడ్గా టాప్లో వచ్చిన సాంగ్స్ లిస్ట్లో నిలిచింది. అనేక దేశాల్లో టాప్ సాంగ్స్తో పాటుగా మన దేశం నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ ఒకటే నిలిచి సెన్సేషనల్ రికార్డ్ వ్యూస్ అందుకుంది. ఇలా మొత్తానికి ఈ సాంగ్ మాత్రం ఊహించని సంచలనం సెట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా హారిక హాసిని వారు నిర్మాణం వహించారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, నందమూరి నటసింహం, నందమూరి బర్నింగ్ కింగ్ బాలకృష్ణ హీరోగా, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం డాకు మహారాజ్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమాని అంతకు మించే హైప్ ఇచ్చేలా మేకర్స్ ఆల్రెడీ ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఓ రేంజ్లో మాస్ ట్రీట్ ఇచ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయని టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఓ ఎపిసోడ్ విషయంలో మాత్రం నిర్మాత కమెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. డాకు మహారాజ్లో ఇంటర్వెల్ బ్యాంక్కి ఒక 20 నిమిషాల ముందు అలా ఓ క్రేజీ ఎపిసోడ్ ఉంటుందట. ఇది అభిమానులకి, మాస్ ఆడియన్స్కి ఓ రేంజ్లో ట్రీట్ ఇస్తుంది అని మేకర్స్ చెబుతున్నారు. ఇదంతా ఒక మ్యాడ్ లెవెల్ సీక్వెన్స్ ఎవరూ ఊహించని రేంజ్లో ఉంటుందని, డెఫినెట్గా ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా ఉంటుందని టాక్. మరి మొత్తానికి డాకు మహారాజ్తో మాత్రం మేకర్స్ మంచి హైప్ని అందిస్తున్నారని చెప్పాలి. ఈ జనవరి 12న వచ్చే సినిమాలు ఎలా ఉంటుందో చూడాల్సిందే. సో
సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.